అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సమయం రాత్రి 9 గంటలు. తినగా మిగిలిన భోజనాన్ని గిన్నెలోకి తీసి వంట పాత్రలన్నీ సింక్లో వేసి కడిగేసింది శశి. తర్వాత కిచెన్ అంతా శుభ్రం చేసి ఫ్రిడ్జ్లో నుండి 2 వాటర్ బాటిల్స్ తీసుకుని తండ్రి గదిలోకి వెళ్ళింది. గదిలో తండ్రి సుదర్శనం గారు ఆఫీస్ ఫైల్స్ ముందేసుకుని చూసుకుంటున్నారు. డోర్ తీసిన సౌండ్ రావడంతో, పని అయిపోయిందా తల్లి, మేడపైకి వెళ్తున్నావా? ఫైల్ నుంచి తల ఎత్తకుండానే అడిగారు. అవును నాన్న, పనంతా అయిపోయింది. మీకు వాటర్ బాటిల్ పెడదామని వచ్చాను. బాటిల్ అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళు. తల్లి, ఎక్కువసేపు మేడపై ఆరుబయట మెలకువగా ఉండకు. తొందరగా రూమ్లోకి వెళ్ళి పడుకో చెప్పారు తల ఎత్తకుండానే. సరే నాన్న, గుడ్ నైట్ అని చెప్పి తలుపు దగ్గరగా వేసి వీధి తలుపులు కిటికీలు సరిగా వేశానో లేదో చూసుకుంటూ మరోసారి చెక్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని మేడపైకి వెళ్ళింది. మేడపైన చిన్న పెంట్ హౌస్ ఉంది. రూఫ్ గార్డెన్లో అందమైన పూల మొక్కలు, హ్యాంగ్ చేసిన కుండీలలో నుంచి కిందకి జాలువారుతున్న లతలు, అన్నిటికన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పెరట్లో నాటిన సన్నజాజి, మొండుమల్లెల తీగలు, గోడ వెంబటి మేడపైకి ఎగబాకి ఒకదానితో ఒకటి కలిసిపోయి మేడపైన వేసిన పందిరికి గాఢంగా అల్లుకుని పొదరిల్లులాగా అందంగా ఆకర్షణీయంగా చెట్టు నిండా పూలతో సువాసనలతో ఆ ప్రాంతాన్ని ప్రత్యేకమైన సోయగాని తెస్తున్నాయి. ఆ పందిరిని శశి చాలా ఇష్టపడి ఏర్పాటు చేసుకుంది. పందిరి కింద పరుపు వేసుకుని పడుకుని ఆకాశంలోని చంద్రుడిని చూస్తూ ఊసులు చెప్పుకోవడం తనకు చాలా ఇష్టం. తల్లి బతుకున్నప్పుడు ఇలా మేడపై పండు వెన్నెలలో తనకు ఎన్నో ఊసులు కథలు చెప్పేది. చంద్రుడు తనకు నేస్తమవుతాడని, మనసు పెట్టి కోరితే ఏమైనా తెచ్చిస్తాడని చెప్పేది. అలా జాబిలితో తనకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. శశి తల్లి శశికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగిన కారు యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుండి తండ్రి మరో పెళ్లి చేసుకోకుండా, శశికి తల్లి లేని లోటు తెలియకుండా అపురూపంగా కూతురే లోకంగా బతికాడు. శశి కూడా తండ్రే ప్రపంచంగా బతికినప్పటికీ వయసు పెరిగే కొద్దీ తండ్రితో పంచుకోలేని అనుభూతులు చంద్రుడితో పంచుకోవడం మొదలుపెట్టింది. అలా చంద్రుడితో సాన్నిహిత్యం మరింతగా పెంచుకుంది శశి. కష్టమైన, సుఖమైన, బాధైన, ఆనందమైన అన్నీ చంద్రుడితోనే. తన ముచ్చట్లన్నీ వెన్నెలలో దాగి తల్లి వింటున్నట్లుగా అనిపించేది శశికి. ప్రతిరోజు కాసేపైనా అలా గడపడం తన లైఫ్లో భాగం అయిపోయింది. అప్పుడప్పుడు తండ్రి కూడా శశితో కలిసి వెన్నెలను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా శశి పెంట్ హౌస్లో నుంచి బెడ్ తెచ్చి పందిరి కింద వేసి పడుకుని చంద్రుడిని చూస్తూ కళ్ళతోనే ఎన్నో ఊసులు చెప్తోంది. ఈరోజు పౌర్ణమి కదా, మరింత వెలుగుతో మురిసిపోతున్నాడు చంద్రుడు. అందుకే కాబోలు చుట్టూ చక్కని చుక్కలను పెట్టుకుని రాజసాన్ని వలకబోస్తున్నాడు. తళుకులీను తారామణులు తమ తళుకు బెళుకులతో నా చంద్రుని చుట్టూ చేరి హోయలు పోతున్నారు. తాను మాత్రం తక్కువ తిన్నాడా? నక్షత్రభాముల నయాగారాలు తీరుస్తూ తనలోని చల్లని వెన్నెలతో వారిలో విరహాన్ని పెంచుతూ సరసల్లాపాలలో తెలియాడుతూ మబ్బుల చాటు దాగి మురిపాలు పంచుతూ తన వైపు కన్నెత్తి కూడా చూడని చంద్రునిపై అంతకంతకు కోపం రెట్టింపు కాగా, చంద్రుడు, ఈరోజు నేను ఇంగిలోని తారలతో కూడి భూమిలోని ఈ తారకను మర్చిపోయావా అని బొంగమూతి పెట్టుకొని కూర్చుంది శశి. అంతలోనే ఉన్నట్లుండి వెలుగు ఎక్కువ కావడం మొదలైంది. ఆ వెలుగుని చూడలేక కళ్ళు మూసుకుంది శశి. కొంతసేపటికి తర్వాత తన భుజంపై ఎవరిదో చెయ్యి పడడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది శశి. అంతే, ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూడడం మొదలుపెట్టింది. ఒక అందమైన, కాదు అందానికి అసూయ పుట్టేలాగా ఉన్న దేవలోకం నుంచి రతీదేవితో జగడమాడి భూలోకానికి వచ్చిన మన్మధుడులాగా ఉన్నాడు తన ఎదురుగా ఉన్న వ్యక్తి. శశి, ఏమైంది? ఎందుకు అంత బిగుసుకుపోయావు అన్నాడు అతను. ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? అదేంటి శశి, మనం రోజు మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు కూడా నీ వైపు చూడలేదని అలిగావు. అంటే నువ్వు చంద్రునివా? నేను అలిగానని నా కోసం వచ్చావా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఉద్వేగంగా అడిగింది శశి. శశి కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తూ, అదేంటి బంగారం, నీకోసం నింగి వదిలి నేలకు వస్తే ఆనందిస్తావనుకుంటే ఇలా కన్నీళ్లు కారుస్తున్నావు. ఇవి కన్నీళ్లు కాదు, నిన్ను చూసిన ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు. నువ్వు నా కోసం వచ్చావంటే నమ్మలేకున్నా. ఇది కల కాదుగా, నువ్వు రావడం నిజమేగా. హాహా, పిచ్చి శశి, ఇది కల కాదు, నిజమే. ఈ భూమిలోని శశి కోసం నింగి నుంచి నేలకు దిగిన శశాంకుడను నేను. ఏంటి, శశాంకుడవా? అంటే నీ పేరు చంద్రుడు కాదా? శశాంకుడా? పిచ్చి శశి, నాకు చాలా పేర్లు ఉన్నాయి. అందులో జాబిలి, శశాంకుడు, చందమామ, ఇలా ఎన్నో ఉన్నాయి. నువ్వు శశివి కాబట్టి నేను శశాంకుడను, అర్థమైందా? రా, ఇలా కూర్చో అని పందిరి పక్కనే ఉన్న ఉయ్యలలో కూర్చుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అతని మాటలు మత్తుకొలుపుతూ ఉంటే మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మైమర్చిపోతోంది శశి. ఓయ్, దూరంగా ఉంటే అన్ని ఊసులు చెబుతావు, ఇప్పుడు దగ్గరగా వస్తే ఇంత సైలెంట్గా ఉన్నావు. ఏమైపోయాయి నీ తేనెలూరు పలుకులు? ఎక్కడ దాచొచ్చావు? మధురోహాల్లాంటి మధురమైన మాటలు. ఏమో మరి, నిన్ను ఇంత దగ్గరగా చూస్తుంటే మాటలు మర్చిపోయాను. మనసు ఆనంద పారవశ్యంతో మోగబోయింది. కాలం స్తంభించిపోయింది.
నిన్ను ఇలా చూస్తూ నువ్వు చెప్పే మాటలు వింటూ నీ ఒడిలో ఇలానే శాశ్వతంగా ఉండిపోవాలని ఉంది. నన్ను విడిచి వెళ్ళవు కదూ? అస్సలు వెళ్ళను. నిన్ను వదిలి నేను మాత్రం ఉండగలనా? మన బంధం ఈనాటిది కాదు. నువ్వు నేను వేరువేరు కాదు. ఇంకేం ఆలోచించక ప్రశాంతంగా నిద్రపో. నిన్ను ఈ గుండెల్లో దాచుకుంటాను అని శశిని తన కౌగిలిలో బంధించాడు శశాంకుడు. శశాంకుని వెచ్చని కౌగిలిలో లోకాన్ని మర్చిపోయి ఆదమరిచి అతని గుండెలపై వాలి అలాగే నిద్రలోకి జారుకుంటున్న శశికి ఎవరో తనను కదుపుతున్నట్లుగా అనిపించి మెల్లిగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తండ్రిని చూసి గాబరాగా చుట్టూ చూసింది. ఎక్కడా శశాంకుడు కనిపించలేదు. దిక్కులు చూస్తున్న కూతుర్ని చూసి, ఏమైంది తల్లి, అలా దిక్కులు చూస్తున్నావు? ఇందాక నిద్రలో కూడా కలవరిస్తున్నావు. నన్ను వదిలి వెళ్లకు అని ఏమైనా కలగన్నావా తల్లి అన్న తండ్రి మాటలు విని అంతవరకు తాను కలగన్నానని గ్రహించి, అవును నాన్న, కల వచ్చింది. ఏంటి నాన్న ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని ఉందా అడిగింది శశి. అదేం లేదు తల్లి, రోజు ఈ వేళకి నువ్వు లేచి నన్ను లేపేదానివి. ఇంకా లేవకపోతేనూ నేను వచ్చాను. అయినా రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? రూమ్లోకి వెళ్ళి పడుకోమన్నానుగా తల్లి. ఇక్కడే నిద్ర పట్టేసింది నాన్న. చల్లగా ఉంది కదా, లోనికి వెళ్ళాలనిపించలేదు. సరే తల్లి, త్వరగా కిందకి రా. నేను బస్టాండ్కి వెళ్తున్నాను. మీ అత్తయ్యలు వస్తున్నారు, పిలుచుకుని వస్తాను. ఈరోజు నీకు పెళ్లి చూపులు కదా, అత్తయ్య వాళ్ళు ఉంటే సాయంగా ఉంటుందని రమ్మని చెప్పాను. రంగమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది. ఇంటి పనులు తను చూసుకుంటుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరేనా తల్లి? మరి నేను వెళ్ళిరానా? అలాగే నాన్న, పదండి, నేను కూడా వస్తున్నాను అంటూ బెడ్ తీసి రూమ్లో వేసి చకచకా కిందకి వెళ్ళింది. శశి కిందకి వెళ్ళేసరికి రంగమ్మ కిచెన్లో పని చేసుకుంటుంది. రంగమ్మ శశి పుట్టక ముందు నుంచి ఆ ఇంట్లో పనిచేస్తుంది. రంగమ్మ భర్త రంగయ్య గార్డెన్లో ఉన్న గెస్ట్ హౌస్లో ఉంటారు. రంగమ్మ ఇంటి పనులన్నీ చేస్తుంది. రంగయ్య గార్డెన్ పనులు చేస్తూ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నాడు. వీళ్లకు ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు పెళ్లి అయిపోయింది. కొడుకు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ అదే ఊర్లో ఉన్నాడు. వీరిని కూడా తన దగ్గరికి వచ్చేయమన్నాడు. కానీ తమ కుటుంబాన్ని సొంత కుటుంబంలా భావించి కొడుకుని చదివించి కూతురి పెళ్లికి సాయం చేసిన ఆ ఇంటి మనుషుల పట్ల ప్రేమతో, ముఖ్యంగా తల్లి లేని శశికి తను కూడా తోడు లేకుంటే బాధపడుతూ ఉందని ఆ ఇంటిలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా కోడలు కాన్పోయిందని, మనవడు పుట్టాడని చూడడానికి వెళ్ళి ఒక వారం కొడుకు దగ్గర ఉండి వచ్చారు. అది కూడా సుదర్శనం శశి బలవంతం మీద. కిందకి వచ్చిన శశి కిచెన్లో నుంచి సౌండ్స్ రావడం బట్టి రంగమ్మ కిచెన్లో ఉందని మెల్లిగా వెళ్ళి పని చేసుకుంటున్న రంగమ్మను వెనకవైపు నుంచి కళ్ళు మూసింది. శశి తల్లి, మొదలెట్టావా నీ అల్లరి పనులు? పెళ్లి చేసుకోబోతున్నావు, ఇంకా చిన్నపిల్లలా ఏంటి తల్లి ఇది అంటూ చేతులు పట్టుకుంది రంగమ్మ. పెద్దమ్మ, నేను ఎప్పుడూ చిన్నపిల్లనే నీకు. సర్లే కానీ బాబు ఎలా ఉన్నాడు? అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? నువ్వు అప్పుడే రాకపోతే ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. వాళ్ళకి ఇప్పుడు నీ అవసరం చాలా ఉందిగా. మీ అన్నయ్య చేసుకోగలడులే అమ్మా. నీ పెళ్లి చూపులు పెట్టుకుని నేను అక్కడ ప్రశాంతంగా ఉండగలనా చెప్పు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం చిన్నమ్మ. ముందుగా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. టైం చూడు, 7 కావస్తుంది. పెళ్లివాళ్ళు 9కి వస్తారంట. వెళ్ళి రెడీ అవ్వుపో తల్లి. అలాగే పెద్దమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దోశలు వేసిపెట్టు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. శశి రెడీ అయ్యి వచ్చేసరికి డైనింగ్ హాల్ సందడిగా ఉంది, తన 2 అత్తలు వారి భర్తలతో. శశిని చూసి, రావే శశి రా, ఇలా వచ్చి కూర్చో పిలిచింది పెద్దత్త. నవ్వుతూ వెళ్ళి అందరినీ పలకరించి పెద్దత్త దగ్గర కూర్చుంది. శశి అంటే వారికి చాలా ఇష్టం. తనను చూసినప్పుడల్లా బాధపడుతూ ఉంటారు. తమ పిల్లలు చాలా పెద్దవాళ్ళు, శశికి సరిపోయే పిల్లలు ఉంటే శశిని తమ కోడలుగా చేసుకునేవాళ్ళం అని అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ టిఫిన్ ముగించారు. అంతలో సుదర్శనం గారి సెల్ మోగడంతో ఫోన్ మాట్లాడి వాళ్ళ అక్కల వైపు చూసి, అక్క, పెళ్లివాళ్ళు ఇంకో గంటలో వస్తారంట, అమ్మాయిని రెడీ చేయండి, నేను వెళ్ళి మిగతా పనులు చూసుకుంటాను అని హడావుడిగా వెళ్ళిపోయారు. పదమ్మా శశి, పద, నిన్ను రెడీ చేసి మేము కూడా పలహారాలు తయారు చేయాలి, పద, టైం లేదు అని శశిని తీసుకువెళ్లారు. సరిగ్గా 9 గంటలకు ఇంటి ముందు కార్ హారన్ శబ్దం రావడంతో పెళ్లివాళ్ళు వచ్చినట్లున్నారు, నువ్వు ఇక్కడే కూర్చో, మేము వెళ్ళి పలకరించి వస్తామని అత్తలు వెళ్లారు. పెళ్లి కొడుకు అతని అమ్మా నాన్నలను పిలుచుకువచ్చాడు. వారికి స్వాగతం పలికి తన అక్కాబావులను వారికి పరిచయం చేశారు సుదర్శనం గారు. అందరి పరిచయాలు అయ్యాక అమ్మాయిని తీసుకురండమ్మా, మళ్ళీ దుర్ముహూర్తం వస్తుంది చెప్పారు పంతులు గారు. అత్తలు ఇద్దరు శశిని తీసుకువచ్చి పెళ్లివాళ్ళ ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టి తోడుగా వారు కూడా కూర్చున్నారు. శశికి పెళ్లి చూపులు ఇష్టం లేదు. దాంతో చాలా టెన్షన్ పడుతోంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎక్కడ తనకు నచ్చేసి ఓకే చెప్పేస్తాడేమో అని భయం, కంగారు రెండూ కలిసి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన పరిస్థితి గమనించిన పెళ్లి కొడుకు, నేను అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పాడు. సరే బాబు, అలా గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, మాకు అభ్యంతరం లేదు అంటూనే, అమ్మా శశి, వెళ్ళు, అబ్బాయిని గార్డెన్లోకి తీసుకువెళ్ళు చెప్పారు సుదర్శనం గారు. ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నారు. 10 నిమిషాలు గడుస్తున్న అబ్బాయి మాట్లాడతాడని అమ్మాయి, అమ్మాయి మాట్లాడుతుందని అబ్బాయి
ఒకరికి ఒకరు ఎదురు చూస్తున్నారు బిడియంగా. ఇలా అయితే కాదని అబ్బాయి ముందుగా చొరవ తీసుకుని, హాయ్, ఐ యామ్ శశాంక్ అన్నాడు. శశాంక్ పేరు వినగానే టక్కున తలెత్తి చూసింది శశి. తన కలలో లాగా చాలా అందంగా ఉన్నాడు శశాంక్. అలా చూస్తూ ఉండిపోయింది. కలలో లాగానే. శశి, ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారు అని ఫేస్పై చేతులు ఆడించడంతో ఈ లోకంలోకి వచ్చిన శశి సిగ్గుతో తలదించుకుంది. ఏదైనా మాట్లాడండి శశి, మీరు నాకు చాలా నచ్చారు. మరి మీకు నేను నచ్చానా అడిగాడు శశాంక్. హా, నచ్చారు కానీ అంది శశి. చెప్పండి, ఏంటి కానీ? మొహమాటం లేకుండా అడగండి. అది మీరు తప్పుగా అనుకోకండి, నేను ఇంటిని వదిలి రాలేను. మా నాన్నను వాడిని చేసి నేను సంతోషంగా ఉండలేను. అలా అని మిమ్మల్ని ఇల్లరికం రమ్మనలేను. కాబట్టి మీకు నేను నచ్చలేదని చెప్పండి అంది శశి. అదేంటండి, నచ్చారు అన్నారు, మళ్ళీ పెళ్ళి వద్దంటున్నారు. మీకు నేను ఇష్టమో కాదో ఫస్ట్ చెప్పండి. మీరంటే ఇష్టమే కానీ పెళ్లి పేరుతో మా నాన్నకు దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు. మీకు నేనైతే నచ్చాను. థ్యాంక్ యూ శశి అని గట్టిగా కౌగలించుకున్నాడు శశాంక్. ఈ హఠాత్ పరిమాణానికి ఆశ్చర్యపోయింది శశి. శశాంక్ గారు, నేను పెళ్లికి ఒప్పుకోలేదుగా అంది అతని నుండి దూరంగా జరుగుతూ. ఇద్దరూ కిందకి వచ్చారు. అబ్బాయి నచ్చిన తర్వాత పెళ్లికి ఇబ్బంది ఏంటమ్మా అన్నారు వాళ్ళ నాన్న. సడన్గా వాళ్ళ నాన్న గొంతు విని వెనకకు చూసేసరికి అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళని చూసి కంగారుగా అది నానా నానా అంటూ నసకసాగింది. అంతలో శశాంక్ అమ్మగారు శశి దగ్గరగా వచ్చి, చూడు తల్లి, నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పెళ్లి తర్వాత నువ్వు అత్తగారింటికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, మీ నాన్నగారితో పాటుగా. సరేనా? ఇప్పుడు హ్యాపీనా అన్నారు. శశి ఆశ్చర్యంగా చూస్తూ, మరి మీరు ఇబ్బంది పడతారుగా ఆంటీ, అయితే అందరం కలిసి ఉందాం ఒకే చోట అంది ఆనందంగా. మేము ఇక్కడ ఉండం తల్లి, మీ పెళ్ళి సాధ్యమైనంత తొందరగా చేసి మేము అమెరికా వెళ్తాం. అక్కడ మా పెద్దబ్బాయి ఉన్నాడు, వాడి దగ్గర ఉంటాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్టుగా అందరం కలిసి ఉందాం, సరేనా అన్నారు శశాంక్ అమ్మగారు. ఆ మాటతో చాలా సంతోషం అనిపించింది శశికి. అలా అయితే ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పి సిగ్గుతో తన రూమ్లోకి వెళ్ళిపోయింది శశి. అందరికీ నచ్చడంతో వెంటనే ముహూర్తాలు చూడమన్నారు పంతులు గారిని. ఆయన ఇద్దరి జాతకాలు చూసి, మరో 10 రోజులలో మంచి ముహూర్తం ఉంది పెళ్లికి, అది వద్దు అనుకుంటే మరో 3 నెలలు ముహూర్తాలు లేవు అని చెప్పారు. పర్లేదు పంతులు గారు, ఈ ముహూర్తమే ఖాయం చేయండి. మేము మళ్ళీ వెళ్ళాలి. మా పెద్ద కొడుకు డెలివరీ దగ్గర పడుతోంది. ఇప్పుడు పెళ్లికి అబ్బాయి వచ్చి పెళ్లి అయిపోగానే మమ్మల్ని తీసుకువెళ్తాడు. అక్కడ అమ్మాయి ఇబ్బంది పడుతుంది ఒక్కటి చెప్పారు శశాంక్ అమ్మగారు. కానీ మరీ 10 రోజులంటే పనులు చేయడం కష్టమవుతుందేమో అమ్మా అన్నారు సుదర్శనం గారు. మీరేం భయపడకండి బావగారు, తలా ఒక చెయ్యి వేస్తే పనులు అవే జరిగిపోతాయి. ఇంతమందిమే ఉన్నాం అన్నారు శశాంక్ నాన్నగారు. అవును సుదర్శన్, మేమంతా ఉన్నాం కదా, చూసుకుంటామన్నారు శశి మామయ్యలు. అలా అందరూ కలిసి శశి శశాంక్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. పెళ్లి తరువాత మొదటి రోజు వ్రతం జరిపించి అదే రోజు ముహూర్తం బాగుందని శోభనానికి ఏర్పాటు చేశారు పెద్దలందరూ కలిసి. గదిని అలంకరించి ఇద్దరినీ లోనికి పంపారు. శశి ఏదో చెప్పాలని చూస్తోంది, కానీ చెప్పలేకపోతోంది. అది గమనించిన శశాంక్, శశి ఏమైనా చెప్పాలా నాతో? అది శశాంక్ గారు, కాసేపు మేడపైకి వెళ్దామా అడిగింది శశి. ఇంత చిన్న విషయానికి అంతలా ఇబ్బంది పడాలా? పద వెళ్దాం. బయట పెద్దవాళ్ళు ఏమైనా అంటారేమో అని శశాంక్ గారు ఇబ్బందిగా చెప్పింది శశి. అస్సలు బయట ఎవరూ లేరు, అందరూ మా ఇంటికి వెళ్ళారు. ప్రస్తుతం ఇంట్లో మనం మాత్రమే ఉన్నాం. ఉదయం మనమే అక్కడికి వెళ్ళే వరకు మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. అర్థమైందా శశిదేవి గారు అని కొంటెగా చూస్తూ చెప్పే కొద్దీ సిగ్గుల మొగ్గ అయిపోయింది శశి. శశాంక్ నవ్వుకుంటూ, పద, నీకు మేడపైన ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అంటూ శశిని తన 2 చేతులతో లిఫ్ట్ చేసి మేడపైకి తీసుకెళ్లాడు. శశాంక్ అలా ఎత్తుకోగానే అతని మెడ చుట్టూ చేతులు వేసి సిగ్గుతో అతని కళ్ళలోకి చూడలేక కళ్ళు వాల్చేసింది శశి. ఓయ్, ఇంత కష్టపడి ఎత్తుకుని తీసుకెళ్తుంది నువ్వు సిగ్గుతో కళ్ళు మూసుకోవడానికా? కాస్త ఇలా చూడు బంగారం అంటూ మాటలు చెప్తూ మేడ మీదకి తీసుకెళ్లి కిందకి దింపేసి, ఇప్పుడు చూడు అన్నాడు శశాంక్. అక్కడ చూసిన శశికి మాటలు రాలేదు. ఆశ్చర్యం, ఆనందంతో అలాగే చూస్తూ ఉండిపోయింది. నచ్చాయా శశి నీకు ఏర్పాట్లు అడిగాడు శశాంక్. నచ్చడమా? సూపర్. అసలు శశాంక్ గారు, ఇది నా డ్రీమ్. ఇలా వెన్నెల్లో మనసుకు నచ్చిన వాడితో అంటూ ఏం చెప్పబోతుందో గుర్తొచ్చి సిగ్గుతో తలదించుకుంది. నచ్చిన వాడితో చెప్పు, తర్వాత ఏంటి అని చిలిపిగా నవ్వుతూ అడుగుతూ ఉంటే మరింతగా ముడుచుకుపోయింది శశి. పోనీ నేను చెప్పనా అంటూ తనను తీసుకెళ్లి మల్లెపందిరి దగ్గర ఏర్పాటు చేసిన ఉయ్యలలో తాను కూర్చుని తన ఒడిలో శశిని కూర్చోబెట్టుకుని పండు వెన్నెలలో మనసుపడ్డ మగని బాహువుల్లో మత్తెక్కిస్తున్న మల్లెపందిరి కింద ఊసులెన్నో చెప్పుకుంటూ ముద్దు మురిపాలు పంచుకుంటూ ఒకరిలో ఒకరు కలిసిపోయి ఇద్దరు ఒకరిగా మారి ఆనందపు తీరాలను చేరి అలసి సొలసి మగని ఎదపై వాలి సేద తీరాలి. అంతే కదా నీ ఫస్ట్ నైట్ గురించి నీ డ్రీమ్ అన్నాడు శశాంక్. అతను చెప్తుంటే ఆశ్చర్యంతో వింటూ,
మీకెలా తెలుసు నా ఫస్ట్ నైట్ డ్రీమ్ గురించి అడిగింది శశి. మన పెళ్లి చూపుల రోజు నేను నీ రూమ్లోకి వచ్చాను. వెళ్ళేటప్పుడు నేను ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు రూమ్లో లేవు. కానీ టేబుల్పై శశితో శశాంకుడు అనే అక్షరాలతో నీ డైరీ కనిపించింది. అందులో మై డ్రీమ్స్ అని రాసుకున్నావు. నీ డ్రీమ్స్ తెలుసుకుని తిరుగుద్దామని నీ డైరీ తీసుకెళ్లాను చెప్పాడు శశాంక్. ఓయ్, అలా ఎలా తీసుకెళ్తావు? పక్క వాళ్ళ డైరీలు చదవకూడదని తెలియదా? నేనేం పక్క వాళ్ళ డైరీ తీసుకెళ్ళలేదు. జీవితాంతం నా పక్కన నిలిచే నా కాబోయే అర్ధాంగి డైరీ తీసుకెళ్లాను. అది కూడా ఆమె డ్రీమ్స్ ఏంటో తెలుసుకుని తీరుద్దామని తీసుకెళ్లాను అని చెప్తున్న శశాంక్ మాటల్లో, చేతల్లో, కళ్ళల్లో మొత్తంగా అతనిలో తనపై కనిపిస్తున్న ప్రేమకు విచిత్రురాలే అతని ఎదపై వాలింది శశి. శశి మానసిక స్థితి అర్థం చేసుకున్న శశాంక్ పూలతో అలంకరించిన ఫ్లోర్ వారిని రారమ్మని ఆహ్వానం పలుకుతూ ఉండగా పూల పందిరి నుంచి సన్నజాజులు, మల్లెలు వారి ఇరువురిపై పూలవానలా కురుస్తూ మత్తెక్కిస్తూ ఉంటే స్వర్గసుఖాలు పొందమని పర్వాలు ప్రేరేపిస్తూ ఉండగా అపజయం లేని ఆనందాల యుద్ధానికి సిద్ధమయ్యారు ఇద్దరు. వారిని అలా చూసి నా నింగిలోని శశాంకుడు చూడడం భావ్యం కాదని మేఘాల చాటుకు జారిపోయాడు. అంతిమ విజయం ఇరువురిని సమానంగా వరించగా స్వేదం నిండిన శరీరాలతో ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి అలుపు తీర్చుకుంటూ రాబో మరిన్ని స్వర్గరాత్రుల గురించి ఊహించుకుంటూ తమ జీవితానికి సంబంధించిన తొలి అడుగు వేశారు ఇద్దరూ కలిసి ఒకటిగా.